ఎల్బో హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే మనం 4 ఫోల్డింగ్స్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు మెజర్మెంట్ అనేది టేప్తో చూపిస్తున్నాను. ఇప్పుడు మన నార్మల్గా అయితే మనం లైనింగ్ బ్లౌజ్కి అయితే మనం హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. లేదా డైరెక్ట్ మనం స్టిచ్ చేసేస్తాం అనుకునే వాళ్ళు ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. నేను ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తాను. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చి మన మార్కింగ్ పైనుంచే చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు 10 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. మీకు పొడవు ఎంత అయితే అవసరం అవుతుందో అంత పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. మనకి కింద హ్యాండ్ లూజ్ వచ్చి 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అనేది మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు పొడవు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవు వచ్చి మనకి 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ ఖర్చు కోసం సరిపోతుంది. ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. మా బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం లోతు ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం 3 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 2.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. నేను 3 ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇదే 3 ఇంచెస్ లూజ్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకి ఎలా మార్కింగ్ చేయాలనేది సింపుల్గా మీకు టిప్స్ చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి లోతు అనేది తీసుకుంటూ చంక భాగానికి ఈ విధంగా కలపాలి. అప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి లోతు అనేది దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి 2 ఇంచెస్ తీసుకోవాలి ఖర్చు కోసం ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ అనేది మెయిన్ మనకి కరెక్ట్గా చూసుకోవాలి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం ఒక 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఖర్చు కోసం ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే 1.5 అయినా తీసుకోండి. లేదా 2 ఇంచెస్ ఉంటున్న వాళ్ళు 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసారి మీకు చూపిస్తున్నాను. మనకి కరెక్ట్గా షేప్ అనేది ఈ విధంగా రావాలి మనకి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం లోత్ అనేది తీసుకోవాలి. రైట్ సైడ్ సెంటర్ కూడా లోపలికి వేసుకోండి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. కరెక్ట్గా లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి హ్యాండ్స్కి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి. మీకు ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి ఈ టిప్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకు మెయిన్ చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అది కూడా 2 లేయర్స్ మీద మాత్రమే తీసుకోండి. 2 హ్యాండ్స్కి ఫోల్డింగ్స్ అనేది 4 ఫోల్డింగ్స్లో తీసుకోకూడదు. ఎందుకంటే చాలామందికి డౌట్ అడుగుతున్నారు కదండి. 2 హ్యాండ్స్కి కూడా 2 లేయర్స్ మీద మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి సన్నగా తీసుకోండి, మరి ఎక్కువ కూడా తీసుకోకూడదు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మనకి ఇది బ్లౌజెస్కే కాదు, డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అనేది. మీకు ఇది డిజైన్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే మనకి
3/4లో మనకు చాలామంది డ్రెసెస్ కానీ దేనికైనా సరే స్లీవ్స్‌లో కన్నాలు పెడుతున్నారు కదండీ! మనం కన్నాలు పెట్టుకొని దానిలో డిజైన్స్ చేసుకోవచ్చు. అలా మీకు హోల్ ఇంట్రెస్ట్ లేదనుకున్నట్లయితే మధ్యలో మనం డిజైన్ చేసుకోవచ్చు. అది మీకు సింపుల్‌గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మీకు నార్మల్ హ్యాండ్‌కి అయితే 5 ఇంచెస్ ఉంటుంది గ్యాపు. అదే 5 ఇంచెస్ దాటిన దగ్గర నుంచి పెట్టుకోవచ్చు. లేదా మనకు స్లీవ్ ఎక్కడైనా హోల్స్ పర్వాలేదు అనుకున్న వాళ్ళు పైనుంచైనా పెట్టుకోవచ్చు. మీకు అది ఎలా పెట్టాలి ఏంటి అనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను మీకు. ఒక 2 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలి ఇంకొక గ్యాప్ అనేది కట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ గ్యాప్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. అంటే మనకి 2 ఇంచెస్ గ్యాప్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డిజైన్ అనేది మధ్యలో గ్యాప్ అనేది మనం గ్యాప్‌ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఏదైనా డిజైన్ కావాలి అనుకున్నట్లయితే ఆ డిజైన్ మనం మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు డిజైన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు.